అది మనకి ఎవరు చెప్పక్కర్లేదు. శారీరకంగా బలహీనంగా ఉంటే మనల్ని చూసిన వారు చెప్తారు, నీరసంగా ఉన్నవేంటి, బాగా డల్గా కనబడుతున్నావేంటి. మనల్ని ప్రేమించిన వారు, మనల్ని బాగా గమనించే వాళ్ళు మన ముఖంలో చిన్న బాధ ఉన్నా కూడా పసిగడతారు. మన దేహంలో ఏదైనా అనారోగ్యం ఉండి కొంచెం నలతగా ఉన్నా మనల్ని ప్రేమించేవారు వెంటనే గమనించి అడుగుతారు, డల్గా కనబడుతున్నావేంటి, ఇస్ ఎవ్రీథింగ్ ఓకే, అంత బాగానే ఉందా, ఈజ్ దర్ ఎనీథింగ్ ఐ కెన్ హెల్ప్ యూ, నేను ఏమైనా చేయగలనా, మీకు నేను ఏమైనా తీసుకురావాలా, నేను ఏమైనా మీకు సహకరించాలని అడుగుతారు. సో శారీరకంగా మనలో ఉండే బలహీనతలు ఒకవేళ డాక్టర్లో, మందులో, లేదంటే మన ఫ్రూట్సో, వెజిటబుల్సో, ఆహార పదార్థాలో మనల్ని బలపరుస్తాయి. కానీ ఆత్మ సంబంధంగా మనం బలహీనులమైనప్పుడు అది కూడా మనకి తెలుస్తుంది కదండి. వీ విల్ నో ఇట్. ఎందుకంటే మన లోపల ఆత్మ సంబంధమైన బలాన్ని మనం కోల్పోయినప్పుడు, ప్రార్థన చేయాలని అనిపించినప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పటికీ అసలు దేవుని సన్నిధికి నా ప్రార్థన చేరుతుందా లేదా అనే అనుమానం కొన్నిసార్లు వస్తుంటుంది. కొన్నిసార్లు వాక్యం వింటున్నా ఒక్క మాట కూడా మనసులోకి వెళ్ళదు. కారణం ఏంటంటే ఏదో డిస్టర్బెన్స్, ఏదో అలజడి, ఏదో మనలో ఉన్న సంఘర్షణ దేవుని నుండి మనల్ని దూరం చేస్తూ ఉంటే అప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను ఆత్మీయంగా బలహీనపడ్డాను. ఇప్పుడు శారీరకంగా బలహీనపడినప్పుడు ఎలా అయితే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు రాయించుకొని ఆ మెడిసిన్స్ తీసుకొచ్చి మనం వాడితే తిరిగి కోల్పోయిన ఆరోగ్యాన్ని పొందుకుంటామో, ఆత్మ సంబంధంగా బలహీనులమైనప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ఆహారం కొరకంటే దేవుని వాక్యము, జీవాహారమైన దేవుని మాటల దగ్గరకు వెళ్ళి శ్రద్ధగా దేవుని మాటలు పఠిస్తే ఖాళీగా ఉన్న మన ఆత్మీయ స్థితి అంతా దేవుడు నింపి తిరిగి కోల్పోయిన బలమును, శక్తిని మనకు ఆయన దయచేసేవాడు. హల్లెలూయా. సో ఆత్మ సంబంధంగా మనల్ని బలపరిచే దేవుని వాక్యములో నుండి కీర్తనకారుని